ఏపీలో ఎన్నికలను పార్టీ అధినేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతి సీటులోనూ గట్టి పోటీ ఇచ్చేలా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. టీడీపీ, జనసేన ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాలపైన జగన్ గురిపెట్టారు. టీడీపీ పొత్తులో భాగంగా రీజియన్ల వారీగా జనసేన ముఖ్య నేతలు పోటీకి సీట్లు ఖాయం అవుతున్నాయి. భీమవరం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్ ప్రకటించారు. మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ ఖరారైంది. ఇదే సమయంలో వైసీపీ అభ్యర్థి కూడా దాదాపు ఫిక్స్ అయినట్టే తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. చంద్రబాబు, లోకేష్, పవన్ పోటీ చేసే నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఫోకస్ మామూలుగా లేదు. ఎందుకంటే వై నాట్ 175 అన్న నినాదంతో జగన్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలో పెద్దిరెడ్డి, మంగళగిరిలో విజయసాయిరెడ్డి, భీమవరంలో ఎంపీ మిథున్ రెడ్డిలకు గెలుపు బాధ్యతలు అప్పగించారు. నాగబాబు ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమైంది. గత ఎన్నికల్లో నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సైకిల్ పార్టీతో పొత్తుల్లో భాగంగా గెలుపు సాధ్యమన్న అంచనాలతో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఇదే అనకాపల్లి ఎంపీగా ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన అల్లు అరవింద్ కు 2,94,183 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకట సత్యవతి 5,86,226 ఓట్లు సాధించి 89,192 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్థి చింత పార్థసారథికి 82,588 ఓట్లు దక్కాయి. ఈసారి నాగబాబు పైన పోటీకి వైసీపీ నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను మరోసారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించడం పైన చర్చిస్తున్నట్టు సమాచారం. 2014లో అవంతి టీడీపీ నుంచి ఇక్కడ ఎంపీగా గెలిచారు. అవే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ కు 5,20,531 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అవంతి మరోసారి భీమిలి నుంచి పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదే సమయంలో నాగబాబు పైన బీసీ అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్యాల నాయుడు పేరును పరిశీలిస్తున్నారు. అనకాపల్లి పరిధిలోని మాడుగుల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొప్పుల వెలమ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆయన పేరును పరిశీలనకు తీసుకున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా కాపు లేదా బీసీ వర్గాల్లో ఎవరికైనా ఎంపీ సీట్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. బీసీ వర్గానికి కేటాయించడం ద్వారా నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న సమీకరణాలు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పెందుర్తి, యలమంచిలి అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. నాగబాబుకు ఈ లెక్క కూడా అనుకూలిస్తుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ పార్లమెంట్ పరిధిలో సీఎం జగన్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో జగన్ అధికారికంగా చేసే ప్రకటన పైన ఆసక్తి కనిపిస్తోంది. చూద్దాం మరి జగన్ స్కెచ్ ఎలా ఉండబోతోందో.